ఎన్టీఆర్‌ని తారాస్థాయికి లేపే పొగడ్తలతో ముంచెత్తారట రజనీకాంత్. జూనియర్ ఎన్టీఆర్ గురించి రజనీకాంత్ చెప్తూ, "నాకు ఇంతవరకు కూతురు లేరు, కొడుకు లేడనేటువంటి బాధ ఉండదు. ఎన్టీఆర్‌ని చూస్తే ఆ బాధ కనిపిస్తుంది" అంటూ చెప్తారు. ఎన్టీఆర్ లాంటి కొడుకు నిజంగా రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచానికే ఒక్కడిగా ఉండడం చాలా గొప్ప విషయం. అసలేమైనా యాక్టింగా? 30 ఏళ్ల వయసులోనే ఈ రకంగా యాక్ట్ చేస్తే మా వయసొచ్చేసరికి ఎలా ఉంటారో! జూనియర్ ఎన్టీఆర్‌తో మరి కో స్టార్‌గా చేయమనే అవకాశం వస్తే భయపడే పరిస్థితుల్లో ఉంది అంటున్నారు రజనీకాంత్. మొత్తానికి ఎన్టీఆర్‌ని పొగడ్తలతో ముంచెత్తేశారు సూపర్ స్టార్. సూపర్ స్టార్ రజనీకాంత్‌కి తెలుగుదేశం పార్టీతోనూ, నందమూరి కుటుంబంతోనూ మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా అయితే ఈ విషయంలో మన జూనియర్ ఎన్టీఆర్‌ని పొగడ్తలతో ముంచెత్తేశారు రజనీకాంత్. ఎన్టీఆర్‌కి సంబంధించి 'ట్రిపుల్ ఆర్' చూసినప్పటి నుంచే ఆయన యాక్టింగ్‌కి ఫిదా అయిపోయారని, ఒక పాటతోనే ఆయన సృష్టించినటువంటి ఆ ప్రపంచనం చూస్తే మాటలు రావట్లేదు అంటున్నారు. రజనీకాంత్ చెప్పిన విషయాలు చూస్తే ఖచ్చితంగా రజనీ గారు ఎన్టీఆర్‌కి ఎంత పెద్ద ఫ్యానో అనేది అర్థమవుతోంది. ఆయన్ని ఎంతోమంది ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుంటారని, కానీ నన్ను అప్పట్లో జపాన్‌లోను, రష్యాలోను, మలేషియాలోను అభిమానులున్నారని చెప్పేవారు. కానీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కోసం వస్తున్న వాళ్ళని చూస్తుంటే నిజంగా నాకే ఈర్ష్యగా అనిపిస్తోంది. సో, ఈ వయసులో ఈ సక్సెస్ నిజంగా అసలు అనితర సాధ్యమని, ఎన్టీఆర్ నటనకి ప్రేక్షకులు ఫిదా అవ్వడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉందంటూ, జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్తులో మరింత హైట్స్‌కి ఎదగాలని, ఇంటర్నేషనల్ స్టార్‌గా మారాలని కోరుకుంటున్నారంటూ విషెస్‌ని అందించారు రజనీకాంత్.